తిరుపతి లడ్డు అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదంగా అందించే ప్రఖ్యాత స్వీట్. ఇది కేవలం టేస్టీ మిఠాయి కాకుండా మతపరమైన మరియు కల్చరల్ ప్రత్యేకతను కలిగి ఉంది. హిందూ పురాణాల ప్రకారం ఈ లడ్డు లార్డ్ వెంకటేశ్వర స్వామికి సమర్పించబడుతుంది. దీన్ని భక్తులు పవిత్రంగా భావించి ఈ లడ్డూని తింటే వారి కష్టాలు దూరమవుతాయని నమ్ముతారు. ఈ లడ్డు ప్రధానంగా బేసన్, షుగర్ మరియు ఘీ కలిపి తయారు చేస్తారు. ఈ ప్రత్యేక డిష్ తరచుగా ప్రాచీన విధానాల్లోనే తయారు చేయబడుతుంది. అందువల్లనే దీని టేస్ట్ మరియు సిగ్నిఫికెన్స్ కొనసాగుతుంది. లడ్డు పోషకాహారాన్ని అందిస్తుంది, ఎనర్జీని పెంచుతుంది. ఈ లడ్డూని తింటే భక్తులు లార్డ్ వెంకటేశ్వర్ యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారని నమ్ముతారు. ఇది భక్తులకి వారి కల్చర్ మరియు ట్రెడిషన్స్కి సంబంధం కల్పిస్తుంది. తాజాగా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపినట్లు ఎలిగేషన్స్ వినిపించాయి. ఇది డివోటీస్ మధ్య ఆందోళన కలిగించింది. ఎందుకంటే వారి ఆఫరింగ్స్ పర్యావరణానికి ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుంటారు. ఈ అంశం కోర్టుకి వెళ్ళింది. తర్వాత టీటీడీ త్రూ ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. వారు ఈ విషయంపై క్లారిఫికేషన్ ఇచ్చి ఓన్లీ వెజిటేరియన్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే లడ్డూలో ఉపయోగిస్తున్నామని నిర్ణయానికి వచ్చారు. ఈ అనౌన్స్మెంట్ భక్తులకు ప్యూరిటీని నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. తిరుపతి లడ్డూకి ఒక స్పిరిచువల్ కల్చరల్ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఫుడ్ కాకుండా ఇన్నర్ సాటిస్ఫాక్షన్ని కూడా ఇస్తుంది. ఈ లడ్డు మీ జీవితంలో స్పిరిచువల్ కనెక్షన్ని లేక తిరుపతికి వచ్చిన జ్ఞాపకాలని గుర్తు చేస్తుందా? మీకు ఈ కంటెంట్ ఆకట్టుకున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ MB అనాలిసిస్ ఆఫ్ MB Creative Talks.